అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకరకాయ పొడి చేసుకుందాం. ఈ కాకరకాయ పొడి చేసుకోవడానికి కాకరకాయలు 1 కేజీ కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఈ కాకరకాయ పొడి కోసం కావాల్సిన తరుక్కున్న 150 గ్రామ్స్ వెల్లుల్లి, బరకగా గ్రైండ్ చేసుకున్న 150 గ్రామ్స్ వేయించిన పల్లీల పొడి, కారం పొడి, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం. కాకరకాయలను సన్నగా తరుక్కోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో వన్ 150 గ్రామ్స్ వరకు పల్లీలను వేయించుకోవాలి. 1 కేజీ కాకరకాయలకు 150 గ్రామ్స్ వరకు సరిపోతాయి. వీటిని చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా 150 గ్రామ్స్ వరకు వెల్లుల్లిని సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైందా లేదా తెలుసుకోవడానికి ఒక కాకరకాయ ముక్క వేసి చూసుకోవాలి. కాకరకాయ పైనకు వచ్చిన తర్వాత కాకరకాయ ముక్కలను వేయాలి. కాకరకాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదేవిధంగా అన్ని కాకరకాయలు కూడా వేడి చేసుకోవాలి. దీనికోసం కొద్దిగా కరివేపాకును క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా నూనె నుంచి జీలకర్ర, బరకగా కట్ చేసుకున్న చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మంటను స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, నేను అయితే 4 స్పూన్ల కారం పొడి వేశాను. మీ రుచికి తగినట్టు కారం పొడి వేసుకోవాలి. దాంతో సమానమైన బరువుతో ఉప్పును కూడా వేసుకోవాలి. కారం పొడికి సమాన బరువుతో ఉప్పును వేసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా ధనియాల పొడి 2 చెంచాలు వేసేసుకోవాలి. దాన్ని కలియదిప్పాలి. పూర్తిగా కలిసేటట్టు తిప్పాలి. తిప్పిన తర్వాత ముందుగా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. ఈ పల్లీల పొడిని, ఈ కరివేపాకును అన్నిటినీ కలిసేటట్టు పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత మంచిగా పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత ఈ వెల్లుల్లి మసాలా దినుసులను కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్న కాకరకాయ పొడి రెడీ అయింది. ఈ కాకరకాయ పొడి 15 రోజుల వరకు నిల్వ ఉండగలుగుతుంది. దీన్ని అన్నంలోనికి, చపాతీలోనికి, జొన్న రొట్టెలోనికి బాగుంటుంది.